సమ్మర్‌లో ర్యాపిడో వాళ్ళు రైడర్స్‌కి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అప్డేట్ ఏంటి అంటే రైడర్స్ అందరికీ కూడా రెస్ట్ పాయింట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు భయ్య. 4 లొకేషన్స్ వీళ్ళైతే యాడ్ చేశారు. మెహదీపట్నం, రాజేంద్ర నగర్, మాసబ్ ట్యాంక్ అలాగే లాస్ట్ మనకి బండ్లగూడలో ఈ లొకేషన్స్ అయితే ఉన్నాయి. నేనిప్పుడు నాకు దగ్గరగా ఉండే మాసబ్ ట్యాంక్ లొకేషన్‌కైతే వెళ్తున్నాను. బైక్ టాక్సీ చేస్తూ చేస్తూ ఈ మాసబ్ ట్యాంక్ వచ్చాను భయ్య. సడన్‌గా పాపప్ అయింది. ఏంట్రా అని చెప్పి ఓపెన్ చేస్తే ఈ అప్డేట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ నుండి జస్ట్ 1.4 కిలోమీటర్ మాత్రమే ఉంది. డైరెక్ట్ అక్కడి లొకేషన్‌కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఆ రెస్ట్ పాయింట్ ఎలా ఉందనేది. రెస్ట్ పాయింట్‌కి అయితే వచ్చేసాను భయ్య. చుట్టుపక్కల ఎక్కడ కనపడట్లేదు రెస్ట్ పాయింట్ అనేసి. సో, గమనిస్తే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది భయ్య రెస్ట్ పాయింట్ అని చెప్పేసి. సెకండ్ ఫ్లోర్‌లో బోర్డింగ్ అయితే వేశారు. ఇక ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడ ఎంట్రీ ఉందో తెలియట్లేదు. పక్కన సెక్యూరిటీ ఉన్నారు. సెక్యూరిటీకి అడిగితే తనైతే చెప్పారు భయ్య, సెకండ్ ఫ్లోర్‌లో వెళ్ళండి. సెకండ్ ఫ్లోర్‌లో రెస్ట్ పాయింట్ అనేది ఉందన్న అని చెప్పేసి. డైరెక్ట్ మెట్లు ఎక్కుంటూ సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేస్తున్నాం భయ్య. చూడాలి ఇక్కడ ప్రాసెస్ ఏముంటుందో. లోపలికి రాగానే ఒకళ్ళైతే ఉన్నారు. వాళ్ళకి అడిగాను, అన్న ర్యాపిడో రెస్ట్ పాయింటా అంటే, అవును భయ్య అని చెప్పేసి అన్నారు. మీరు ర్యాపిడో రైడరా అని అడిగారు. అలాగే ప్రూఫ్ అడిగారు. ప్రూఫ్ అంటే ఏం లేదు, మనం రైడ్ చేస్తున్నట్టు లాస్ట్ రైడ్ అతనికి చూపించాలి. మన ర్యాపిడో అకౌంట్ చూపించాలి. మన ర్యాపిడో యాప్‌లో మనకి ఒక ఐడీ కార్డ్ ఉంటుంది. ఆ ఐడీ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. ఫైనల్‌గా నేనైతే వీళ్ళు ఏర్పాటు చేసిన రెస్ట్ పాయింట్‌కి అయితే వచ్చేసాను భయ్య. రూమ్ చాలా బాగుంది. ఈ ఎండలో బైక్ టాక్సీ చేస్తూ చేస్తూ అలసిపోయే టైంకి మనకంటూ ఒక నీడ దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! సో, ఈ ఆపర్చునిటీ అయితే నాకైతే నచ్చింది. ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలైతే రెస్ట్ తీసుకున్నా భయ్య. ఫోన్‌లో కూడా ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి చూశాను. అంతలోగా వీళ్ళ ఎంప్లాయీ వచ్చేసి నాకు ఒక టాటా గ్లూకోజ్ అట్ ది సేమ్ టైమ్ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు భయ్య. అడిగాను, అన్న డబ్బులా అని చెప్పేసి. లేదు భయ్య, కంప్లీట్‌గా ఇది మీకోసమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న. మీరు తాగండి, బిస్కెట్ ప్యాకెట్ తినండి, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో, బాగుంది భయ్య. కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైతే ఇక్కడికి వచ్చి 20-30 మినిట్స్ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళిచ్చిన బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను భయ్య. ఈ ఎండలో తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి. బిస్కెట్ ప్యాకెట్ కనిపించేసరికి బిస్కెట్ ప్యాకెట్ అయితే తింటున్నా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన టాటా గ్లూకోజ్ అయితే తాగేసాను. కడుపులో చల్లగా ఉంది భయ్య. ఇక రైట్ సైడ్ చూసేసరికి నాకు క్లియర్‌గా కనిపించాయి భయ్య ఛార్జింగ్ పాయింట్స్. అప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడున్నారా ఛార్జింగ్ పాయింట్స్ అని చెప్పేసి. ఇక్కడ ఛార్జింగ్ సంబంధించిన సాకెట్స్ అయితే ఉన్నాయి. మీ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ ఛార్జింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు భయ్య. ర్యాపిడో వాళ్ళు తెచ్చిన ఈ రెస్ట్ పాయింట్ ఎలా ఉంది? ఈ అప్డేట్ మనందరికీ యూజ్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రెస్ట్ తీసుకోగానే నా ముఖంలో వెలుగైతే వచ్చేసింది భయ్య. నేనైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్. కానీ మన హైదరాబాద్ మొత్తంలో 4 రెస్ట్ పాయింట్లు అయితే ఉన్నాయి. మొత్తం హైదరాబాద్‌లో ఒక 10-15 రెస్ట్ పాయింట్లు ఉంటే బాగున్ను అని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి భయ్య. ఇంకా ఆలస్యం చేయకుండా రైడ్‌కి అయితే వెళ్ళిపోదాము. స్విగ్గీలో నాకు ఒక స్పెషల్ రేట్ కార్డ్ అయితే ఇచ్చారు భయ్య. పర్ ఆర్డర్కి 60 రూపీస్ ఇస్తారంట. మార్నింగ్ 10 నుంచి 12 వరకు, 12 నుంచి 4 వరకు పర్ ఆర్డర్కి 90 రూపీస్ ఇస్తారంట. అలాగే నైట్ 7 నుంచి రాత్రి 10 గంటల వరకు పర్ ఆర్డర్కి 100 రూపీస్ ఇస్తాము అని చెప్పి నాకైతే నోటిఫికేషన్ ఇచ్చారు భయ్య.